చికెన్ హరీసా ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్ లెగ్ పీస్ తీసుకున్నా, కొత్తిమీర, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, వెనిగర్, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, ఇంకా షాహీ జీరా. ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, యా. ఏం చేద్దామంటే, యూజువలీ హరీసా అనేది ఒక సాస్. మనం ఇప్పుడు దాన్ని తయారు చేసుకోబోతున్నాము. హరీసా సాస్లో కుక్ చేసుకుంటాం. నిజానికి చెప్పాలంటే ఇది రెండు రకాలుగా కుక్ చేసుకోవచ్చు. ఒకటి చికెన్ కుక్ చేసుకొని ఫస్ట్, తర్వాత సాస్లో మనం సాతే చేయొచ్చు. లేదంటే మొత్తం సాస్ రెడీ చేసుకొని చికెన్ మొత్తాన్ని సాస్లోనే కుక్ చేయొచ్చు. మనం ఇండియన్ స్టైల్ కూడా అలాగే చేస్తూ ఉంటాం కదా. ఫస్ట్ వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, టమాటా ఇట్లాంటివన్నీ కూడా వేసి కొద్దిగా గ్రేవీ లాగా తయారు చేసి అందులోపల చికెన్ వేసుకొని అది నీళ్లు బయటకు వచ్చేంత వరకు వెయిట్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ అది డ్రై అయ్యేంత వరకు ఉండి చికెన్ కుక్ చేసుకుంటూ ఉంటాం. అదో పద్ధతి. అదేవిధంగానే ఈ హరీసా సాస్తో కుక్ చేయొచ్చు. లేదంటే కొంచెం టైం సేవ్ అవ్వడానికి ప్యారలల్ కుకింగ్ లాగా నేను చికెన్ ఆల్రెడీ కుక్ చేసుకుంటూ ఉంటాను. కొంచెం షియరింగ్ వస్తుంది, మంచి టెక్స్చర్ వస్తుంది చికెన్కి. తర్వాత సాస్లో సాతే చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఆ పద్ధతిలో చేయబోతున్నాను. మొదటగా పెనం పెట్టుకున్నాను. పెనంలో కొద్దిగా ఆయిల్ వేసుకొని చికెన్ వేసి కుక్ చేద్దాం. దీనికి కొద్దిగా సాల్ట్, కొద్దిగా పెప్పర్ వేసి జస్ట్ కొంచెం అట్లా మసాజ్ చేసినట్లుగా టేస్ట్ దీనికి కూడా వెళ్తుంది కదా అట్లా. దీన్ని తీసుకెళ్ళి కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఇంకా మిగిలిన కుకింగ్ చేసుకుందాం. ఫస్ట్ గార్లిక్ రఫ్ చాప్. మళ్ళీ దీన్నంతా బ్లెండ్ చేసేస్తాం మిక్సీలో వేసి, కాబట్టి సైజు షేపులతో పని లేదు. చాప్డ్ గార్లిక్ని మళ్ళీ బౌల్లో తీసుకున్నా. అండ్ ఆనియన్, ఈ చాప్డ్ ఆనియన్స్ని మిక్సీ జార్లో వేస్తున్నా. అలాగే కొరియాండర్ కూడా కొద్దిగా రఫ్ చాప్ చేసుకొని వేసుకున్నాం. మనం ఈ పనులన్నీ చేసుకుంటున్నాం కదా ఇక్కడ నిదానంగా. నియర్లీ ఇవన్నీ రెడీ చేసుకోవడానికి ఒక 5-10 నిమిషాలు పడుతుంది. ఈ లోపు చికెన్ కుక్ అవుతుంది. అందుకని ప్యారలల్ కుకింగ్లో ఆ విధంగా ఉడికించేస్తున్నాను. అది కూడా సన్న సెగలో నిదానంగా కుక్ చేసుకోవచ్చు, టైం ఉంది కాబట్టి బోల్డ్ అంతా. ఓకే, ఇందులో ఉల్లిపాయ వేసాము, కొత్తిమీర వేసాము, అలాగే వెల్లుల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నాను. చాలు. తర్వాత కొద్దిగా వాటర్. కొంచెం ఎక్కువే పడ్డది. ఓకే, పొయ్యి కూడా వెలిగించేసుకున్నా.
మొత్తం అంతా బ్లెండ్ అయిపోయింది. ప్యూరే లాగా వస్తుంది ఈ విధంగా. ఈ పదార్థాలు ఏవేవైతే వేసామో ఇవి ఇంగ్రీడియంట్స్ వెల్లుల్లి, ఉల్లి ఇంకా కొత్తిమీర, వీటిని మిశ్రమం చేసి దాంతో సాస్ చేస్తే దాన్ని హరీసా సాస్ అంటారు. ఓకే, అది ఒక స్టాండర్డ్ నేమ్ దానికి. అందుకనే ఈ సాస్లో దాన్ని కుక్ చేస్తున్నాం కాబట్టి చికెన్ హరీసా అని కానీ హరీసా చికెన్ అని కానీ అనొచ్చు. ఈ పైన మళ్ళీ పెట్టేసుకున్నాను ఇంకోటి. ఇందులో సాస్ కుక్ చేసుకుందాము. దానికోసం ఇందులో కూడా ఆయిల్ వేస్తున్నా. ఆయిల్లో ఫస్ట్ షాజీరా వేసుకోవాలి. దాంట్లో హరీసా, ఫ్లేవర్స్ ఆల్రెడీ ముక్కు పుటాలు నదరగొడుతున్నాయి తెలుసా, చాలా అద్భుతంగా వస్తుంది ఫ్లేవర్. ఇందులో పచ్చిదనం బాగా ఎక్కువగానే ఉంటుంది. అన్నీ పచ్చి పచ్చిగానే వేస్తాం కదా, ఉల్లిపాయ కావచ్చు, వెల్లుల్లి కావచ్చు, కొత్తిమీర కావచ్చు, ఇవన్నీ ఆ పచ్చిదనం పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. రైట్, ఇది కుక్ అయిన మందం కుక్ అవుతోంది. మిగిలింది మనం ఇందులో సాస్లో కూడా కుక్ చేసుకోవచ్చు. ఇందులో కొంచెం పచ్చిదనం పోయిన తర్వాత ఇంకాస్త వాటర్ యాడ్ చేసుకుందాం. రైట్, ఒక బాయిల్ వచ్చిన తర్వాత చికెన్ షిఫ్ట్ చేసి ఈ సాస్లో చికెన్ మళ్ళీ కుక్ చేసుకోవాలి. రైట్, ఇందులోకి మార్చేసుకుంటున్నా చికెన్. ఓకే, కొద్దిగా మునిగేలాగా చూసుకోండి. మునుగుతూ అట్లా కుక్ అయింది అనుకుంటే హరీసా సాస్లో మొత్తం అంతా కూడా అది ఇండ్యూస్ అయ్యి చికెన్ ఫ్లేవర్స్ సాస్లోకి, సాస్ ఫ్లేవర్స్ అంతా కూడా చికెన్కి పట్టుకొని మంచిగా ఆ ఫ్లేవర్ఫుల్ చికెన్ రెడీ అవుతుంది. సాస్ కూడా లైట్గా చిక్కబడుతుంది కదా, దట్స్ వాట్ వీ నీడ్. సీజనింగ్ చేసుకుందాం. సీజనింగ్ కోసం మిరియాల పొడి వేస్తున్నాను, అలాగే చిల్లీ ఫ్లేక్స్, కొంచెం స్పైసీగానే ఉంటుంది, కాస్త ఉప్పు, రైట్. చికెన్ కుక్ అవ్వడం తరువాయి అది అయిపోయింది. నౌ డిష్ ఈజ్ రెడీ. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.